చాలా ముఖ్యం. ఇదిగో లాస్యా చాలా లక్కీ గర్ల్. ఎందుకు లక్కీ గర్ల్ అని నేను చెప్తాను. లాస్ట్కి తన మేనమామ అంటే చాలా ప్రాణం, ప్రేమ కూడా కాదు ప్రాణం. అందుకే ఇప్పుడు తను పెద్దదైంది, మీకు కనిపిస్తోంది కదా ఇక్కడ ఉన్న హడావిడి, ఈ సంతోషమైనటువంటి ఈ వేడుక. సో ప్రతి ఆడపిల్ల జీవితంలో మేనమామ బాధ్యత, పెళ్ళి కానీ లేకపోతే పెద్దదైనప్పుడు కానీ ఇదంతా అమ్మమ్మ తరపు నుంచి అన్నీ కూడా ఆర్భాటంగా చేశారు. కానీ ఏ లోటు లేకుండా తన మనవరాల్ని చూసుకోవాలనుకుంది ఆ కుటుంబం. అయితే మేనమామ దూరం అవటం, ఇప్పుడు లాస్యకి తన ముందు ఎన్ని పంచభక్ష పరమాన్నాలు పెట్టినా కూడా ఆ లోటు కనిపిస్తోంది అనే ఆలోచనతో ఇదిగో మేనమామని ఇలా తీసుకొచ్చేసారు. సో ఈ లోటు కూడా లేకుండా మేనమామ సమక్షంలో ఏదైతే తన ఆ పాపకి చేయాలనుకున్నటువంటి ఫంక్షన్ ఎలా జరిపిస్తే తన కళ్ళల్లో నిజమైన ఆనందం చూడొచ్చు అనుకుంది ఆ తల్లి. ఎంత కేర్ తీసుకున్నారో అసలు అమ్మాయి విషయంలో. చాలా లక్కీ గర్ల్ లాస్యా. సరే వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడదాం. పేరెంట్స్ కన్నా ముందు లాస్యాతో మాట్లాడదాం. లాస్యా ఎవరైనా? మాయా. ఏం పేరు? కిరణ్. కిరణ్ మామయ్య. అంటే కిరణ్ అని పిలిచినంత ప్రేమ నీకు ఇష్టమా? మామయ్య అంటే ఎంత ఇష్టం? చాలా ఇష్టమా? ఏమైంది అసలు? ఎందుకు ఈరోజు మామయ్యని అలా కూర్చోబెట్టిన పరిస్థితి? చనిపోయింది. ఎప్పుడు? 2020. ఇప్పుడు నువ్వు హ్యాపీ మూడ్లో ఉండవు కాబట్టి ఏడవకూడదు అనే ఉద్దేశంతో అమ్మమ్మ వాళ్ళు ఇంత ప్లాన్ చేశారు కదా. ఇప్పుడు మామయ్య లేరు, మామయ్యని మిస్ అవుతున్నారని ఫీలింగ్ ఉందా నీకు? లేదా? ఏమనిపిస్తోంది? హ్యాపీ అనిపిస్తోంది. నిజంగా మీ మామయ్య మీ కళ్ళెదుట ఉన్నారు అనిపిస్తుంది కదా. సరే మామయ్యకి ముద్దు పెడతాను. వావ్, నిజంగా ఎవరైనా సడన్గా వస్తున్నారు అన్నట్టు ఉంది తప్పితే అదొక విగ్రహం అన్న ఆలోచన ఎవరికీ రాదు. ఫస్ట్ డే ఈ విగ్రహాన్ని ఇలా తీసుకొచ్చి కూర్చోబెడితే అందరూ షాక్ అయిపోయారు. మీ అందరికీ గుర్తుంది, ఒక అన్న తన సిస్టర్ పెళ్ళికి తన లేనటువంటి తండ్రిని తీసుకొచ్చి ప్రయత్నం చేయటమే ఇలాంటి సిలికాన్ విగ్రహాలు. నిజంగా ఆర్టిస్ట్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. లేనటువంటి మనుషుల్ని మన మధ్య తీసుకురావాలి అంటే ఎంతో కళా నైపుణ్యం ఉండాలి. అలాంటి ఆలోచన చేశారు ఈ మదర్. చాలా గ్రేట్ అనిపిస్తోందండి. ఎందుకంటే సిస్టర్ అండ్ బ్రదర్ రిలేషన్ ఎంత గొప్పగా ఉంటుందో అనిపిస్తోంది మీ ఫ్యామిలీ అంతటినీ చూస్తే. ఏమైంది అసలు? తమ్ముడు పట్టు షాప్ వల్ల సడన్గా ఎలా ఎత్తింది. కానీ అత్తమ్మకి తమ్ముడు అంటే చాలా ఇష్టం. తనకి ఎలా అయినా తమ్ముడు ఉన్నాడు అనిపించాలి. ఇప్పుడు కూడా తనకి లేడు అని లోటు కనిపించకూడదు అని చెప్పి ఇప్పుడు లాస్ట్ అలా సర్ప్రైజ్ చేయాలని తను మీద తీసుకురావడం జరిగింది. మొత్తం మా వీళ్ళందరూ కలిపి తను మొత్తం ఫ్యామిలీ అంతా ఉండాలి అంటే లాస్యమ్మకి ఏ లోటు ఉండకూడదని ఇలా చేయించాలని చెప్పి. నిజానికి ఇలాంటి కార్యక్రమాల్లో మన తమ్ముడు కానీ అన్నయ్య కానీ ఉండి మన కూతుర్ని చూసుకుంటే, ఆ బాధ్యతలు తీసుకుంటే, ఫంక్షన్లో కలివిడిగా తిరుగుతూ ఉంటే అదంతా కూడా చాలా అద్భుతంగా అనిపిస్తుంది కదా. కానీ ఆ లేని లోటు మీ ఫ్యామిలీ అందరిలో మీరు ఇలా తీసుకొచ్చేసారు, ఇలా కూర్చోబెట్టేశారు. ఆ సంబరాన్ని సరదాన్ని ఎందుకు ఈ ఆలోచన వచ్చింది మీకు? నాకు కానీ పాపకు కానీ చిన్న ఏదైనా అన్నా సరే ఇంకా వాడికి చాలా చిన్న ప్రాబ్లం వచ్చినా నించుని పోతాడు నాకు పక్కన. నేను ఉన్నాను అక్క, హ్యాపీ నేనున్నాను, ప్రతిదానికి నేనున్నాను. ఏ చిన్న ప్రాబ్లం చెప్పినా నేనున్నాను. నేను ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. అక్క కోసం ఏదైనా రెడీ, దేనికైనా రెడీ. అక్క లాస్యమ్మ అక్కన్నా మేనకోడలన్నా చాలా ఇష్టం. ఇంకా వాళ్ళిద్దరూ బాగుంటుంది.